సాలోక్యముక్తి, సారూప్యముక్తి, సామీప్యముక్తి, సాయుజ్యముక్తి. శ్రీరామచంద్రుడు హనుమంతునికి ముక్తి విశేషములను బోధించుటలో ఎట్టి దురాచారపరుడైనను నిరంతర శ్రీరామ నామ భజనముచే దేహపతనానంతరము అనిత్యములకు ఇతర లోకముల కేగక శాశ్వతమగు విష్ణులోకమును కేగును, అదియే సాలోక్యముక్తి అని చెప్పెను. కాశీక్షేత్రములో ఏ జీవి ఎక్కడ మరణించినను మరణకాలములో కాశీ విశ్వనాథునిచే శ్రీరామ తారక మంత్రోపదేశ మహిమచే సమస్త ఘోర పాతక వినిర్ముక్తుడై విష్ణులోక ప్రాప్తి లక్షణ సాలోక్యముక్తియే కాక విష్ణు సమాన రూప లక్షణ సారూప్యముక్తిని పొందును. సదాచారపరులు అనన్య భక్తితో విష్ణువుని విశ్వాత్మకునిగా భావించుచుండినచో దేహావసానమున పూర్వోక్త శ్రీ విష్ణు సాలోక్య సారూప్య ముక్తుల నొందుటయే కాక అనంత విశ్వక్సేన గరుడాదుల వలె శ్రీ విష్ణు నిత్య సాన్నిధ్య లక్షణ సామీప్యముక్తిని పొందెదరు. గురూపదిష్ట మార్గమున అవ్యయమగు సగుణ విష్ణు స్వరూపమును తన రూపముగా నిరంతరము ధ్యానించుటతో దేహావసానమున భ్రమర కీట న్యాయముగా శ్రీ సగుణ విష్ణు స్వరూప ప్రాప్తి లక్షణము బ్రహ్మానందకరము అగు సాయుజ్యముక్తిని పొందును. సకాములై అనగా కోరిక నాశించి చేసే యజ్ఞ దానాది కర్మములు వనర్చిన వారికి ఐహికాముష్మిక సుఖములు మాత్రమే ఫలములు. కోరికలేమీ లేకుండా నిష్కాములై చేసిన వారికి చిత్తశుద్ధి మూలకమగు జ్ఞానప్రాప్తి కైవల్యముక్తి ఫలమని చెప్పబడింది. అట్లు కాక సాలోక్య సారూప్యముక్తులను కోరేటి వారికి దానికి తగిన ఫలమే లభించును, కానీ కైవల్యముక్తి లభింపదు. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారు అందరికీ కూడా ధన్యవాదములు.